వెల్కమ్ టు ఎల్జీ న్యూస్. ఈరోజు టాప్ 20 న్యూస్కు స్వాగతం. తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా చూస్తున్న కేటీఆర్ ఫార్ములా కార్ కేసు వ్యవహారం పైన హైకోర్టులో వాదోపవాదం జరిగినవి. కేటీఆర్కు ముందస్తు బెయిల్ వస్తుందని భావించారు. కానీ జడ్జి గారు మాత్రం కేటీఆర్ పైన విషయాన్ని కొనసాగించాలని కూడా తీర్పునిచ్చడం జరిగింది. మరలా ఈ నెల 9న కేటీఆర్ విషయానికి రావాలని కూడా ఆదేశించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ పైన జరుగుతున్న అక్రమ కేసుల పైన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి కేటీఆర్ పైన జరుగుతున్న అక్రమ కేసులపైన మరియు ఏసీపీ దాడులపైన ఈడీ విచారణపైన ఫార్ములా కేసులో జరిగిన వ్యవహార అన్నిటిపైన కూడా కులాకుషంగా తెలంగాణ ప్రజానికి వివరించడం జరిగింది. హైకోర్టులో జరిగిన వ్యవహారం అన్నింటిని కూడా వివరించడం జరిగింది. హైకోర్టులో కేవలం ఈ నెల 9 తారీఖున కేటీఆర్ మళ్ళీ విషయాన్ని రావాలని హైకోర్టు తీర్పిచ్చింది తప్ప ఏదేది కూడా ఏం చెప్పలేదు కూడా తెలియజేశారు. ఈ విషయాన్ని అన్ని వర్గాల ప్రజానీకము మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు గ్రహించాలని కూడా హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ అరెస్ట్ పైన ఎంతో దుమారం జరిగింది. మీడియా పాయింట్లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా ఈరోజు సాయంత్రం కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాయని కూడా చంచల్ వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊహారేఖలు రేకెత్తించినవి. కానీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేవలం కేటీఆర్ ఈ నెల 9 విచారణకు వస్తే సరిపోద్దని కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ జరిగి అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వము కరీంనగర్ పట్టణంలోని శర్మల కాలనీలో జరిగిన ఒక ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పైన కిసాన్ జరపాలని కూడా అక్కడ స్థానికులు కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక సురేష్ను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు వారికి గుంటూరు జైలుకు తరలించడం జరిగింది. దీనివలన వైఎస్ఆర్సీపీ శ్రేణులతో నిరాశకు గురయ్యారు. ఆ తురక సురేష్ 2022లో అప్పటి ఎమ్మెల్సీ అయిన బుద్ధ వెంకన్న, మాజీ ఎమ్మెల్యే అయిన బాండా ఉమ్మాపైన కూడా దాడుల నేపథ్యంలో ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు అనంతరం తురక సురేష్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అనంతరం కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు వారిని గుంటూరు జైలుకు తరలించడం జరిగింది. కేటీఆర్ అన్నిటికంటే ఈరోజు మరొక సంచలన విషయం ఏంటంటే కేటీఆర్ కూడా త్వరలో ప్రెస్ ముందుకు వస్తారని కూడా ఏసీపీ దాడులపైన అదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అఘాయితాలపైన కూడా అతను వివరిస్తారని కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. ఏమైందో కొన్ని గంటల వ్యవధిలోనే మనం తెలుసుకోవచ్చు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ పార్టీ శ్రేణులు ఈరోజు నాంపల్లి బీజేపీ ఆఫీస్ పైన దాడులు చేయడంతో ఇరు పార్టీ నేతలు కూడా కర్రలతోనూ రాడులతోనూ కొట్టుకోవడం జరిగింది. దానిలో ఇరు పార్టీకి చెందిన నాయకులకు కార్యకర్తలకు కూడా గాయాలు కావడం జరిగింది. దీనిపైన బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా పత్రికాముఖంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అఘాయిత్యాలపైన బీజేపీ ఆఫీస్ పైన యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అఘాయితాలను కూడా ఖండించడం జరిగింది. ఈరోజు క్రీడల వ్యవహారంలో కూడా అన్ని రంగాల్లో కూడా అవగాహన కల్పించడానికి క్రీడల అభివృద్ధికి కూడా కృషి చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూడా తమ సహాయ సహకారం అందిస్తామని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ వల్ల అనేక మంది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని, దీనిపైన కూడా అనేక సమీక్షలు జరుగుతున్నాయని, ఈ సమీక్షల్లో ఆరోగ్య శాఖతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి సూచించినారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వ్యవహారంలో సందర్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో తేజ్ను ఈరోజు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించడం జరిగింది. అల్లు అర్జున్ను చూడగానే తేజ్ తండ్రి గారు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసినారు. తేజ్ త్వరలో కోలుకోవాలని, అతనికి అన్ని విధాలు అందంగా ఉంటానని కూడా, అతనికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆ కుటుంబానికి తన అండగా ఉంటానని కూడా అల్లు అర్జున్ గారు ఆ కుటుంబానికి అభయం ఇవ్వడం జరిగింది. హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ప్రజలు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, కేవలం అతను కరోనాకి ఎలాంటి నిబంధనలు పాటించారో ఆ నిబంధనలు పాటిస్తే కూడా
వాటిని తరిమి కొట్టొచ్చని కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా తెలుగు ప్రజానీకానికి సూచిస్తున్నారు. హెచ్ఎంపీవీసీ పైన కూడా కేంద్రం కూడా పెద్ద ఎత్తున ప్రసారం చేస్తుంది. ఈ ప్రసారాన్నింటిని కూడా ప్రజలందరూ కూడా మంచి అవగాహన చేసుకొని జాగ్రత్తగా మిగితే హెచ్ఎంపీసీ పైన ఎలాంటి భయాందోళన లేకుండా కరోనా ఎలా అయితే తరిమి కొట్టామో హెచ్ఎంపీసీని కూడా తరిమి కొట్టొచ్చని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అనేక సూచనలు ఇస్తుంది. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం జరుగుతుంది త్వరలోనే. ఈ రోజునే మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఢిల్లీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సంసిద్ధంగా ఉందని కూడా చెప్పవచ్చు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమినీ ఎన్నికల బిల్లు పైన కూడా అనేక సందేహాలు ఉన్నాయని, జమినీ ఎన్నికల వల్ల రాష్ట్రానికి కానీ దేశాలకు కానీ ఎటువంటి లాభం చేకూరదని, జమినీ ఎన్నికల బిల్లును తక్షణం వెనక్కి తీసుకోవాలని కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీల పెద్దలు కూడా కేంద్రానికి సూచన చేస్తున్నారు. దేశానికి సమర్థవంతమైన నాయకుడు మోడీ అని, మోడీ అమిత్ షా నాయకత్వంలోనే దేశం ఎంతగానో పరుగులు తీస్తుందని, భవిష్యత్తులో కూడా అగ్రగామ దేశాల సరసన భారతదేశం ఉంటుందని కూడా బీజేపీ కేంద్ర పెద్దలు తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ మరింతగా వేగంగా పుంజుకుంటుందని, రాహుల్ గాంధీ గారి సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లోనే గణనీయ స్థాయిలో సీట్లు సాధిస్తుందని, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుచుకొని ప్రధానమంత్రి కావడం ఖాయమని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మాజీ ఎంపీలు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే కేటీఆర్ పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఎన్నో కేసులు చేస్తున్నా కూడా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నో ఆరోపిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎంతవరకు నోరు మెదపట్టలేదంటే ఈ అరెస్టులు వెనక్కి కానీ లేకపోతే ఈ కేసులు వెనక్కి కానీ ఏదో మర్మం ఉందని కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందన్న సంగతి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ ప్రజానీకానికి విన్నవించుకుంటున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి సత్సంబంధం కొనసాగించాలని, ఆ సత్సంబంధం కొనసాగితే వ్యాపార రాజకీయ వ్యవహారాలు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సమస్యలను కూడా సానుకూలంగా పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం లభిస్తుందని కూడా ప్రపంచ తెలుగు సమైక్యల సభల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసినారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ పైన అనేక అభియోగాలు నమోదు చేసిన, అనేక కేసులు రిజిస్టర్ చేసినా కూడా ఇంతవరకు నోరు మెదపట్టలేదంటే అతను ఒక రాజకీయ వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నానని, అతని రాజకీయ వ్యూహం ఏమిటో ప్రజలందరికీ కూడా అర్థం కావట్లేదని, సంక్రాంతి తర్వాత అయినా కేసీఆర్ ప్రజల్లోకి వస్తానని కూడా తెలంగాణ ప్రజల అందరూ కూడా భావిస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం విడుదల చేసే ఢిల్లీ ఎన్నికల వల్ల అక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారం సాధిస్తుందా, లేకపోతే బీజేపీ పార్టీ అక్కడ పగా ఏరుస్తుందా? అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఢిల్లీ ఎన్నికల్లో పుంజుకుంటుందనేది కూడా వేసి చూడాల్సింది. గతంతో పోలిస్తే ఇప్పటికి 3 సార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ 4వ కూడా అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, లేకపోతే కొంతకాలాన్ని అధికారంతో ఉన్న బీజేపీ పార్టీ కూడా మళ్ళా ఎలాగైనా ఢిల్లీని కైవసం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మరి తమ పార్టీ పరవైభవాన్ని సాధించడానికి కూడా అన్ని రకాలుగా కృషి చేస్తుంది. ప్రచారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని కూడా ఇప్పటికీ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలియజేస్తున్నారు. జమినీ ఎన్నికలు అంటున్న కేంద్రానికి ఢిల్లీ ఎన్నికలు ఒక అగ్ని ప్రశ్న అని చెప్పవచ్చును. ఎందుకంటే బీజేపీ పార్టీ రేపు జరపబోయే జమినీ ఎన్నికలకు ఢిల్లీ కానీ పీఠాంగాన్ని కైవసం చేసుకుంటే జమినీ ఎన్నికలు గ్యారంటీకి వస్తాయని కూడా నమ్ముతున్నారు. ఒకవేళ ఢిల్లీ పీఠాంగం కానీ బీజేపీ పార్టీ కైవసం చేసుకోకుండా మరలా ప్రత్యామ్నాయ పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కైవసం చేసుకుంటే బీజేపీ పార్టీ జమినీలకు మీమాంసలో పడే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మంచి రాజకీయాలు ఉండాలన్నా, అదేవిధంగా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్నా, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలన్నా, ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన సౌకర్యాలు మరింతగా కల్పించాలన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించే ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఢిల్లీలో గడ్డపైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తే ఢిల్లీను మరింతగా అభివృద్ధి చేస్తామని కూడా బీజేపీ పార్టీ ఇప్పటికే అనేక వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. అనేక ఓటములతో పరాజయంతో నీరసంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రాహుల్ గాంధీ సారథ్యానికి
ఢిల్లీ ఎన్నికలు ఒక అగ్నిపరీక్ష అని చెప్పవచ్చును. ఈ ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కల్పించాలనే ఉద్దేశంతో ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు సైతం ఢిల్లీ ఎన్నికలు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుంచే వాళ్ళు రాజకీయంగా కూడా అనేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందనేది కొన్ని రోజులు ఆగితే కానీ వేసి చూడాల్సింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా కేవలం బుజ్జా పార్టీలని, ఆ పార్టీలకి ప్రజల సంక్షేమం పట్ల ఎటువంటి అవగాహన లేదని, కేవలం దోసుకోవటం తప్ప ఏం తెలియదని, ప్రజలకు కానీ పేదవాళ్ళకు కానీ మంచి చేయాలంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా సాధ్యమని కూడా కొనమనేని సాంబశివరావు గారు తెలియజేస్తున్నారు.